నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 27తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విజయ గారి మరదలు మాట్లాడుతున్న మాటలకి అందరికీ అక్కడ కోపం వచ్చేస్తుంటే షూకి చేతి పిడికిలు బిగుస్తుంది. నిశ్చితార్థమే కదా అయ్యింది, అది క్యాన్సిల్ చేసేసి తన కూతురితో పెళ్లి చేయమని ఆవిడ అడగగానే ఇక నోరు మూసుకుంటావా అని కోపంగా అరుస్తారు విజయ గారు. ఎంత కోపంగా విజయ గారు అరుస్తూ లేచారంటే ఇంతవరకు అంత కోపాన్ని ఆవిడలో చూడడం అదే ఫస్ట్ టైం అక్కడున్న అందరికీ. ఎప్పుడూ చిరునవ్వే ఆవిడికి ఆభరణం. ఏ విషయంలో కూడా కోపం అనేది రాలేదు, రాదు విజయ గారికి. వచ్చినా దాన్ని బయటికి కనిపించనిచ్చేవాళ్ళు కాదు. సాధ్యమైనంత వరకు కూల్గా నవ్వుతూనే సమాధానాలు చెప్పేవారు ఎవ్వరికైనా. కానీ పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోతాయి, ఇదొక లెక్క అన్నట్లు మాట్లాడుతున్న ఆవిడ మాటలకి చాలా అంటే చాలా కోపం వచ్చేసింది విజయ గారికి. విజయ గారు కోపంగా అరిచేసరికి ఒక నిమిషం సైలెంట్ అయిన ఆవిడ, ఎందుకంత కోపం వస్తుంది? నేను అడిగిన దాంట్లో అంత తప్పేముంది? కనీసం తమ్ముడు అనే ప్రేమ మీకుందా? ఉంటే ఆ తమ్ముడికి ఒక కూతురుందని గుర్తుండేది మీకు. తమ్ముడిని దగ్గరుంచుకోవాలి, తమ్ముడితో బంధం పెంచుకోవాలి అనుకుంటే నా కూతురు గురించి ఆలోచించేవాళ్ళు మీరు. అయినా నేనేమి పెళ్ళైపోయిన వాళ్ళని విడదీయమని అడగడం లేదు కదా. నా కూతురు గురించి మీకు తెలియదు కాబట్టి ఆ అమ్మాయితో నిశ్చితార్థం చేశారు అంటున్న ఆవిడ మాటల్ని ఇంకాపేసాయి. ఇంకొక మాట మాట్లాడినా నీ నాలుక చీరేస్తాను. ఇంటికి పిలిచి అమర్యాద చేసి పంపించకూడదని ఆలోచిస్తున్నాను. లేదు అంటే మాటలతో కాదు, చేతలతో సమాధానం చెప్పేదాన్ని నీకు అని కోపంగా అంటారు విజయ గారు. ఏంటి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసేసి నీ కూతురుతో పెళ్లి చేయాలా? పెళ్లి నిశ్చయం కాలేదు, ఇంకా పెళ్లి మాటలు మాట్లాడుకుంటున్నాము అంటే అడిగిన అర్థం ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్పాక కూడా ఆ మాట ఎలా అంటున్నావు నువ్వు? ఒకవేళ వాళ్ళిద్దరూ ప్రేమించుకోకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించుకొని నిశ్చితార్థం చేశాక ఇక రావు గారి కుటుంబంలో వెనకడుగు వేయడం అనేది ఉండదు. ఒక్కసారి ఒక మాట మీద ఫిక్స్ అయ్యామంటే ప్రాణం పోయేంత వరకు కూడా అదే మాట మీద నిలబడతాం మేము. పీటల మీద పెళ్ళిళ్ళు బయట ఎక్కడో ఆగుతాయేమో, రావు గారి ఇంట్లో కాదు. ఒక్కసారి ఒక మాట అనుకున్నాక 6 నూరైనా అది జరిగి తీరాల్సిందే. అలాంటిది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, వాళ్ళని విడదీయమనడానికి నోరెలా వచ్చింది నీకు? ఇంకొకసారి ఆ నోటితో పిచ్చి వాగుడు వాగావంటే ఇంటికి వచ్చిన చుట్టానివని కూడా చూడను. నీ మెంటాలిటీ తెలుసు కాబట్టే నిన్ను ఇంటికి నేను దూరంగా ఉంచేసింది. పుట్టిల్లు అనేది వదులుకుంది కూడా నేను అందుకే అని విజయ గారు ఆవేశంగా అంటారు. ఫస్ట్ నుంచి నా కూతురు ఇక్కడ లేదు కాబట్టి వీళ్ళకి తెలియలేదు. అదే ఉండి ఉంటే నా కూతుర్నే ప్రేమించేవాడేమో, ఎవరికి తెలుసు? నా కూతురికి ఏం తక్కువ అని పక్కన కూర్చున్న కూతుర్ని చూస్తూ అంటుంది విజయ గారి మరదలు. ఆ అమ్మాయి వైపు చూసిన ఐషుకి ఆ అమ్మాయికి కూడా ఇష్టంగా ఉన్నట్లుంది అని ఆ అమ్మాయి మొహాన్ని చూసే అర్థం చేసుకుంటుంది. ఈ అమ్మాయి కూడా ఆశపడుతుంది. కోర్స్ ఘట్టం లేని వారసుల్ని చూసి ఇష్టపడిన అమ్మాయిలు ఎవరుంటారులే, కానీ అందరికీ దక్కరు కదా వాళ్ళు. ఆదిలోనే ఆ అమ్మాయికి తను అనుకున్నది జరగదు అని తెలిసేలా చేయడం బెస్ట్ అని లేచి వచ్చి ఆ అమ్మాయి పక్కన కూర్చుంటుంది ఐషు. అందుకే అక్క వీళ్ళని ఇంటికి దూరంగా ఉంచింది నేను. దాని ఆలోచనలు అలాగే కుటిలత్వంగా ఉంటాయి. దాని కళ్ళు పడినా మంచిది కాదు. వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉండనివ్వరు. ఇలాంటి వాళ్ళు ఆశకి అంతులేదంటారు కదా, అది ఈవిడికి బాగా వర్తిస్తుంది. రాత్రంతా ఏ చెవులు కొరికిందో నా కూతురు కూడా సైలెంట్గా ఉందంటే నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. తనలో కూడా ఆశలు కలిగించినట్టుంది. లేదా ఈ భోగాలన్నీ చూడగానే వాళ్ళ అమ్మ బుద్ధులు తనకి కొంచెం అంటినట్టు ఉన్నాయి.
వాళ్ళలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఎప్పటికీ దూరంగానే ఉంటుందని వాళ్ళకి తెలియాలి అంటే ఈ క్షణమే నేను వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవాలి. అందుకే శివబాబు నేను రాను అంది. నువ్వేమో మా అమ్మకున్నది పుట్టిల్లు తరపున నువ్వే, మేమెంత గ్రాండ్గా ఫంక్షన్ చేసినా తన మనసులో తన తమ్ముడు లేడే అన్న ఆలోచన ఉండకూడదు. పైకి చెప్పకపోయినా ఏ ఆడదానికైనా తన తోబుట్టువుల మీద ప్రేమ ఉంటుంది. మిగతా సమయాలలో రాకపోయినా పర్వాలేదు. ఇలాంటి ఫంక్షన్లో తన రక్త సంబంధం అంటూ ఉన్న నువ్వు తన ఎదురుగా ఉంటే మా అమ్మకి ఇంకా ఏ లోటు ఉండదు. ఏ విషయంలోనూ మా అమ్మ చిన్న బాధపడడం కూడా నాకు ఇష్టం ఉండదు అని అన్నావు. నేను కూడా అదే ఆలోచించి వచ్చాను. ఇప్పుడు చూసావు కదా వీళ్ళని. కొంతమందిని ఎంత దూరంగా ఉంచితే మనం అంత ప్రశాంతంగా ఉంటాం. అది నీకు తెలియంది కాదు అనుకో. మా అక్క కోసం, తన సంతోషం కోసం ఆలోచించి మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించావని మాకు తెలుసు. ఇంక మేము బయలుదేరుతాం. వెళ్ళి మన బ్యాగ్ తీసురండి అని కొడుక్కి కూతురికి చెప్తాడు విజయ గారి తమ్ముడు. ఇప్పుడు నేనేమంత కాని మాట మాట్లాడానని ఆ కూతురు కోసం అడగడం కూడా తప్పేనా? అయినా ఆ అబ్బాయికి కూడా నా కూతురు నచ్చినట్టుంది. అందుకే నిశ్చితార్థం క్యాన్సిల్ చేయమని అన్నా సైలెంట్గా ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని అడగొచ్చు కదా ఒక మాట. ఆ అమ్మాయి కన్నా నా కూతురికి అందంలో ఏం తక్కువ అని మూతి విరుస్తూ అంటుంది విజయ గారి మరదలు. ఇనఫ్ అంటూ లేస్తాడు శివ్. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది విజయ గారి మరదలు. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటలు చాలు. ఇక ఇక్కడతో ఆపేయండి. ఆల్రెడీ పెళ్లి నిశ్చయమైపోయిన వాడికి కూతుర్ని ఇవ్వాలనుకోవడం ఏంటి అసలు? మీరు మీ ఇష్టం ఎలా చెల్లుతుంది ఇక్కడ? చేసుకునేవాడికి ఇష్టం ఉండక్కర్లేదా? వాడిని కన్న తల్లిదండ్రులకి ఇష్టం ఉండక్కర్లేదా? నువ్వెవరసలు నా తమ్ముడు జీవితాన్ని శాసించాలని చూడడానికి? నువ్వు అడిగావని జరిగిన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేయాలా? అసలు అలాంటి మాట మాట్లాడితే ఇంకొకరైతే ఈ పాటికి గుమ్మం బయట కాళ్ళు చేతులు ఎరగగొట్టుకొని పడి ఉండేవాళ్ళు. కేవలం ఆడదానివని, పైగా నా మేనమామ భార్యవని ఆలోచిస్తున్నాం. ఆ గౌరవాన్ని కొద్దిగా అయినా కాపాడుకో. ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిన సెక్యూరిటీతో బయటికి గెడ్డించేస్తాను అని వార్నింగ్ టోన్తో చెబుతూ తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేయమని మీరు అంటున్నా వాడు నోరు మూసుకొని అక్కడ నిలబడ్డాడంటే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారన్న సంస్కారంతో వరుణ్ ఇటురా అని పిలిచి ఆవిడ మాటలకు ఒకసారి నీ నోటితో నువ్వు సమాధానం చెప్పు. ఎక్కడైనా ఇంకా బుర్రలో బూజుందేమో, అది కూడా వదిలిపోతుంది ఆవిడికి అని అంటాడు శివ్. నేను చెప్పేదేముందన్నయ్య, ఇంకా నాకు స్నేహ అంటే ప్రాణం. తనని కాదని ఇంకొకరిని నా లైఫ్లోకి ఆహ్వానించడం అనేది జరగదు. తనకంటే అందగత్తెలు నా ముందొచ్చి నిలబడినా నాకు నా స్నేహనే కావాలి. ఇది నేను వీళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అంటాడు వరుణ్. వరుణ్ మాటలు విన్న ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీరు కారడం చూసిన ఐషు, మా వరుణ్ణి చూడగానే నీకు ఆశ కలగడంలో తప్పుందని నేను అనడం లేదు, కానీ మా వరుణ్ ఇంకొకరికి సొంతం అయిపోయాడు ఆల్రెడీ. కాబట్టి నువ్వు ఆశపడడంలో అర్థం లేదు. అది అత్యాశ అవుతుంది. అత్యాశ మనిషిని తప్పుడు మార్గం వైపు నడిపించేస్తుంది. మీ అమ్మలాగా నువ్వు కాదని నేను అనుకుంటున్నాను. ఇక్కడితో నీ మనసులో ఎక్కడైనా మా వరుణ్ మీద ఇష్టం ఉంటే దాన్ని తీసివేసాయి. అది నీకే మంచిది అని చిన్నగా ఆ అమ్మాయికి చెబుతుంది ఐషు. విజయ గారి మేనకోడలు లేచి, క్షమించండి అత్తయ్య, రాత్రి అమ్మ మాట్లాడితే నాకు కూడా చిన్న ఆశ కలిగింది. కనీసం మీకు దగ్గరగా ఉండొచ్చు అని ఆశ. మీ అందరి బాండింగ్, ప్రేమలు చూశాక ఆశ కలగడంలో తప్పు లేదు కదా. నిశ్చితార్థం అయిందని తెలుసు, కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని అనుకోలేదు. ఆ అమ్మాయికి ఎంత హక్కు ఉందో మీ మేనకోడలుగా నాకు కూడా ఇంట్లో హక్కు ఉంటుంది కదా అత్తయ్య అని అడుగుతుంది ఆ అమ్మాయి. మేనకోడలుగా హక్కు ఉండొచ్చు. నీకేదైనా కావాలి అంటే నన్ను నిరభ్యంతరంగా అడగొచ్చు. కానీ ఆల్రెడీ ఇంకొకరికి మనసు ఇచ్చిన వాడిని, ఇంకొకరితో పెళ్లి నిశ్చయమైన వాడిని కోరుకోవడంలో మాత్రం అర్థం లేదు. మీ అమ్మకంటే బుద్ధి లేదు.
నువ్వు చదువుకుంటున్నావు, అది కూడా ఆస్ట్రేలియాలో. కాబట్టి నువ్వు మరీ అంత మూర్ఖంగా ఆలోచించవని నేను అనుకుంటున్నాను. ఆశపడడంలో తప్పు లేదు, కానీ అది మనకి అందదు అని తెలిసాక కూడా ఆశపడడం చాలా తప్పు. నువ్వు అలాంటి తప్పు చేయకు. నీకు మేనత్తగా నేను చెప్తున్న అడ్వైస్ అదే. ఒకవేళ ఫస్ట్ నుంచి ఇక్కడ మీతో మాకు కూడా మంచి బాండింగ్ ఉండి, ఒకవేళ తను నన్ను ప్రేమించుంటే నన్నే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు కదా అత్తయ్య అని అడుగుతుంది. ఒకవేళ నిన్నే ప్రేమించుంటే, మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే తప్పకుండా చేసేవాళ్ళం. అది చాలా అత్తయ్య. మా అమ్మని బట్టి నన్ను కూడా కాదనుకునే వాళ్ళేమో అనుకున్నాను. నాకెందుకో తనని చూడగానే బాగా నచ్చేశాడు. అమ్మ చెప్పగానే చిన్న ఆశ వచ్చింది నాకు కూడా. నా బ్యాడ్ లక్, నాకు అదృష్టం లేదు. ఏమైనా చిన్న అవకాశం ఉంటుందేమో అనుకున్నాను. అందుకే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాను. నేను మరీ అమ్మంత మూర్ఖంగా అయితే ఆలోచించను. కాకపోతే ఇలాంటి ఇంటిని నేను మిస్ అయిపోయాను ఇన్నాళ్ళు. ఇక ముందు కూడా మిస్ అయిపోతాను. ఇప్పుడు నాన్న మీద నాకు చాలా కోపంగా ఉంది. అమ్మని దూరంగా ఉంచితే సరిపోయేది కదా. మమ్మల్ని కూడా ఎందుకు ఈ ఇంటికి దూరంగా ఉంచారు? మమ్మల్ని అయినా పంపించవచ్చు కదా. పంపించి ఉంటే నేను కూడా ఈ ఇంట్లో ఒక భాగాన్ని అయ్యేదాన్నేమో. ఆ ప్రేమ నాకే దక్కేదేమో అన్న ఆలోచన వస్తుంటే చాలా బాధగా ఉంది అత్తయ్య అని అంటుంది. పెళ్ళిళ్ళనేవి దేవుడు నిర్ణయిస్తాడు. ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే జరుగుతుంది. నువ్వు ముందు నుంచి ఇక్కడికి వచ్చినా వాళ్ళిద్దరికీ దేవుడు రాసి పెట్టుంటే నిన్నెందుకు ప్రేమిస్తాడు వాడు? అది ఎప్పటికీ జరగదు. నా మేనకోడలుగా మేనల్లుడిగా మీకు ఏదైనా ఎప్పుడైనా అవసరమైతే నన్ను నిరభ్యంతరంగా అడగొచ్చు. మీకు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఒక 2 రోజులు ఉండాలి అనిపిస్తే, మనసులో ఎలాంటి దురుద్దేశాలు పెట్టుకోకుండా వచ్చి అందరితో సరదాగా ఉండాలి అనుకుంటే వచ్చి ఉండొచ్చు. మిమ్మల్ని వద్దు అనేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. కానీ మనసులో పిచ్చి ఆలోచనలు, దురుద్దేశాలు మీ అమ్మలాగా పెట్టుకుంటే మాత్రం ఈ ఇంటి వైపు అడుగు కూడా వేయొద్దు మీరెప్పుడు అని ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పేస్తారు విజయ గారు. సారీ అత్తయ్య, అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను అని అంటాడు మేనల్లుడు. ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు సారీ చెప్పడం మాకు నచ్చదు. మీరేమీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని ఇక బయలుదేరండి అని చెప్పేస్తారు నిర్మోహమాటంగా విజయ గారు. వెళ్ళొస్తానక్క. బావగారు అన్నట్లు రాకపోయినా నీతో మాట్లాడొచ్చు కదా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటానులే ఇక నుంచి అని అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని వెళ్ళబోతుంటే, నా కూతుర్ని కాదనుకున్నారు కదా, నా కూతుర్ని బాధ పెట్టారు కదా, నా కూతుర్ని కాదని ఆ అమ్మాయిని చేసుకొని ఎలా సుఖంగా ఉంటాడో నేను చూస్తాను అని అంటున్న ఆవిడని లాగిపెట్టి ఒక్కటి పీకుతారు విజయ గారు. బుగ్గ మీద చేయి వేసుకొని కోపంగా చూస్తుంది విజయ గారి వైపు. ఏంటి చూస్తున్నావు? గుడ్లు పీకి చేతిలో పెడతాను. నోటికొచ్చినట్టు మాట్లాడాలని చూస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నా బిడ్డల్ని శపించాలని చూస్తున్నావు? కేవలం నా బంధువులని, పైగా నువ్వు ఆడదానివని నా పెద్ద కొడుకు తన కోపాన్ని చాలా ఆపుకుంటున్నాడు. బెటర్ వాడి కోపాన్ని నువ్వు చూడకపోవడం. చూస్తే గుండాగి చస్తావు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి ఇక్కడి నుంచి. లేదు అంటే వాడిని నేను కూడా ఆపలేను అని అంటారు విజయ గారు. ఆవిడ చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు విజయ గారి తమ్ముడు. వరుణ్ దగ్గరికి వచ్చి, సారీ నాన్న, ఆవిడేదో పిచ్చివాగుడు వాగింది, అదేం పట్టించుకోకు నువ్వు అని విజయ గారు అనగానే, నువ్వు సారీ చెప్పడం ఏంటి పెద్దమ్మ, అలా ఎప్పుడూ మాట్లాడుకు అని విజయ గారిని సైడ్ హక్ చేసుకుంటాడు వరుణ్. నా సంతోషం మన ఫ్యామిలీయే నాన్న. మన మంచి కోరే వాళ్ళే మనకి బంధువులు, కానీ ఇదిగో ఇలాంటి వాళ్ళు నాకు అస్సలు అవసరం లేదు. ఆవిడ బుద్ధి నాకు తెలుసు కాబట్టి నేను దూరంగా ఉంచేసింది వాళ్ళని. నా తమ్ముడిని దూరంగా ఉంచడం నాకు కష్టమే. ఎందుకంటే వాడంటే నాకు ఎంత ఇష్టమో. తమ్ముడంటే తమ్ముడు ఒక్కడే కాదు, వాడి వెనక వాడి భార్య పిల్లలు కూడా ఉంటారు కదా. తమ్ముడు మనవాడైనా మరదలు మనది కాదు అని ఈవిడ నిరూపించింది.
అందుకే ఎంత ఇష్టమున్నా నా తమ్ముణ్ణి దూరంగానే పెట్టేశాను. వాడి దగ్గర బాగానే ఉంటుంది. ఇదిగో ఇలాంటి గొంతెమ్మ కోరికలే ఎక్కువ ఆవిడికి. మన ఇంటికొస్తే మన ఆస్తుల్ని చూసి ఆవిడ కన్ను కుడుతుందని నాకు తెలుసు. ఈర్ష్య, ద్వేషాలు ఎక్కువ ఆవిడికి. మీరందరూ ఉండగా నాకు ఇంకెవ్వరూ గుర్తుకు రారు. ఎవరెక్కడుండాలో అక్కడే ఉండడం మంచిది అని శివు దగ్గరికి వెళ్ళి విజయ గారు అంటారు. నీ జీవితంలో జరుగుతున్న అపురూపమైన శుభకార్యం కదమ్మా. ఏ ఒక్కరు లేకపోయినా లోటే అని పిలిచాను. ఇక పిలిచేది పిలవాల్సిన అవసరమూ లేదు. ఈ గోలతోనే సరిపోయింది. కానీ నిన్ను నాన్నని ఒక 10 రోజులు సరదాగా ఎక్కడికైనా పంపించాలని అనుకుంటున్నాం. నేను బుజ్జి. ఎక్కడికి వెళ్ళాలని నీకు ఇష్టంగా ఉందో చెప్పు అని అడుగుతాడు శివ్. ప్లీజ్, నాకు ఇక్కడికి వెళ్ళాలని లేదు నాన్న. వెళితే ఫ్యామిలీ మొత్తం వెళ్దాం. లేదు అంటే లేదు. నేను మీ నాన్న మాత్రమే అయితే ఎక్కడికి వెళ్ళం. నాకు అర్థమైంది. మీరు మాకు ప్రైవసీ ఇవ్వాలి, ప్రశాంతంగా మేమిద్దరం మాత్రమే మాట్లాడుకోవాలి, స్పెండ్ చేయాలి అని అలా అంటున్నారు అని. మా ప్రైవసీకి మా గది ఉంది చాలు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకెక్కడికి వెళ్ళినా ఆనందం ఉండదు నాన్న. ఉదయాన్నే మీ అందరినీ చూసి నా దినచర్య మొదలుపెట్టి రాత్రి మీ అందరినీ చూస్తూ వెళ్ళి పడుకోవడమే నాకు ఆనందం. మీకేమైనా ఉందా సరదాగా మన ఇద్దరం మాత్రమే వెళ్ళి టైం స్పెండ్ చేయాలని అని రావు గారిని అడుగుతారు విజయ గారు. నో, నాకేం లేదు అలాంటి కోరిక. నువ్వెక్కడుంటే అక్కడే నాకు సంతోషం. మీ అమ్మ అన్నది కరెక్టే శివ్. మీరు మా గురించి ఆలోచించారని మాకు తెలుసు. కానీ ఇప్పుడు మాకు అంత అవసరం లేదు. ఇక్కడ కూడా మేము ప్రైవసీగా మాకంటూ టైం స్పెండ్ చేసుకోగలం. అంతే కదా డియర్ అని అంటారు విజయ గారి వైపు చూసి. రావు గారు డియర్ అనగానే ఇంక చాలు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి కిచెన్ వైపు వెళ్ళిపోతారు విజయ గారు. ఐషు, శివ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇక మనం ఏం చేయలేం అనుకుంటారు. కథ కొనసాగుతుంది. మా వరుణ్ కోసం ఎంతమంది కర్చీఫ్లు వేస్తున్నారా బాబు. వరుణ్ బాబు, నీకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇక విజయ గారిలా మాట్లాడగలిగితే ఏ కుటుంబాల్లో కూడా కలతలు ఉండవేమో కదా. మొహమాటాలకు పోకూడదు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.